నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. స్ట్రాబెర్రీస్ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఆ ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళు కూడా మిల్క్ షేక్ని ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు జ్యూసర్ కానీ మనకి మిక్సీకి జ్యూస్ చేసుకునే ఒక జార్ ఇస్తారు కదా, ఆ జార్ కానీ తీసుకుని అందులో స్ట్రాబెర్రీస్ 4 నుంచి 6 ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇందులో నేను 3 బాదం పప్పులు వేస్తున్నాను. మీరు బాదం పప్పులకు బదులుగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ముందు ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇది కొద్దిగా క్రష్ అయ్యేంత వరకు చేసుకోవాలి. మీకు సరిగా క్రష్ అవ్వట్లేదు అనిపిస్తే, అంటే మనం వేసుకున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి సరిగా క్రష్ అవ్వదు. అలాంటప్పుడు ఇందులో 1/2 కప్పు పాలు వేసుకుని అలాగే 2-3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తాగేలా ఉంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. అలాగే మనం ఇందులో చల్లని పాలు వాడుతున్నాం. ఒకవేళ మీరు చల్లని పాలు వాడకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకునేలా అయితే ఈ స్టేజ్లోనే ఐస్ క్యూబ్స్ వేసుకుని కూడా ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ స్మూత్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎక్కడా ముక్కలు లేకుండా బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదంతా చాలా స్మూత్గా బ్లెండ్ అయిపోయింది. మనకి స్ట్రాబెర్రీస్ ఎక్కడ ముక్కలుగా లేవు. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలు ఉన్నా కానీ మనం జ్యూస్ తాగేటప్పుడు మధ్యలో పుల్లగా నోటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు చల్లని పాలు వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ స్ట్రాబెర్రీస్లో పోషకాలు చాలా అధికంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినేటప్పుడు పుల్లగా కాస్త వగరుగా ఉంటాయి. ఎక్కువ స్వీట్ ఉండవు. దానివల్ల షుగర్ పేషెంట్స్ కూడా వీటిని తినచ్చు అంటారు. ఇలా చక్కగా బ్లెండ్ అయిపోయిన ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని 1 కప్ కానీ 1 గ్లాస్ కానీ తీసుకుని ఆ కప్లో వేసుకుని పైన నేనైతే పిస్తా బాదం పప్పుతో గార్నిష్ చేసుకున్నాను. మనం జ్యూస్ తాగేటప్పుడు మధ్యలో నట్స్ తగులుతూ తాగడం కొంతమందికి ఇష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంత టేస్టీగా ఉండే ఈ హెల్దీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.